తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం యాదాద్రి మరో కీలక ఘట్టానికి వేదిక కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రి దేవస్థానానికి నూతన పాలక మండలి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నూతనంగా నియమితులైన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు యాదాద్రి దేవస్థాన ఆవరణలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా చర్యలపై ఈవో భవానీ శంకర్ తో మా ప్రతినిధి రామ్రెడ్డి ఫేస్ టు ఫేస్. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతుంది. టీటీడీ తరహాలో మరో వైటీడీ ఏర్పాటు చేసి నూతన పాలక మండలికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు సభ్యులతో ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. దీనిపై ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మనతో మాట్లాడేందుకు ఆలయ ఈవో భవానీ శంకర్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. రేపు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుందని చెప్తున్నారు. దీని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఎలా దీని సిస్టమేటిక్ ఎట్లా జరుగుతుంది, ఎన్ని గంటలకి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది, దీనిపై మీరు చెప్పండి. ఇది ఒక చారిత్రక ఘట్టం. యాదగిరిగుట్ట దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఈ ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం జరిగింది. వారి ప్రమాణ స్వీకారం, చైర్మన్ మరియు ఇతర మెంబర్ల ప్రమాణ స్వీకారం రేపు ఉదయం 11:37 ఈ దేవాలయంలో స్వామివారి సన్నిధిన ముఖమండపంలో బంగారు వాకిల దగ్గర చేయించడం జరుగుతుంది. తర్వాత దీని గురించి మొత్తం ఏర్పాట్లు దాదాపు పూర్తి అయిపోయినాయి. ఇంకా 1-2% మాత్రమే ఏర్పాట్లు మిగిలి ఉన్నాయి. అవి కూడా ఈరోజు సాయంత్రం 5-6 గంటల కల్లా పూర్తి అవుతాయి. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎవరైనా వీఐపీలు రాబోతున్నారా? ఈ భక్తులకి బ్రేక్ దర్శనాలు ఏమైనా ఉంటున్నాయా? ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దర్శనానికి ఏమన్నా ఆటంకాలు ఉంటాయా? భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహిస్తున్నాము. ఆ విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఒక్క బ్రేక్ దర్శనం మాత్రం ఒక అర్ధగంట సేపు కుదిస్తాము. 9 గంటల నుంచి 9:30 వరకు మాత్రం బ్రేక్ దర్శనం ఉంటుంది. తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగేటువంటి గంట సేపు భక్తులకు ఎటువంటి దర్శనాలు ఉండవు. వాళ్ళు క్యూ లైన్లలో వేచి ఉంటారు. ప్రమాణ స్వీకారమైన గంటలో తర్వాత వెంటనే భక్తులకు దర్శనం కలిగించడం జరుగుతుంది. తర్వాత గౌరవ చైర్మన్ గారు కానీ గౌరవ మెంబర్లు కానీ మమ్మల్ని ఆదేశించింది ఏంటంటే ఈ భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయాలి, సాధ్యమైన తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పారు. అదేవిధంగా మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది. సార్, మరి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున వీఐపీలు ఎవరైనా రాబోతున్నారు? వీఐపీలు ఇంతవరకు మాకు సమాచారం లేదు. ఇంకా మేము కూడా వాళ్ళకి కాంటాక్ట్ చేస్తున్నాము. ఇంకా ఇంతవరకు అయితే మనకి ఏ వీఐపీలు రాలేదు, వస్తామని సమాచారం లేదు. చూస్తున్నాం కదా, ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతున్నది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నారు. కెమెరామెన్ రవితో రామరెడ్డి, యాదగిరిగుట్ట నుండి.